ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రైజ్ గాడ్. ఇక్కడ మీరు ఒక వర్డ్ చూస్తున్నారు కదండి, గోనె పట్టి విడిపించి. అంటే పూర్వకాలంలో వాళ్ళకి బాధ కలిగినప్పుడు గోనె పట్టి వేసుకుని, అంటే గోనె సంచి ఉంటుంది కదండి, వాటిని ధరించుకొని దేవుడి దగ్గర మొరపెట్టుకునేవారు. అంటే గోనె పట్టు వేసుకున్నారంటే అది కంఫర్టబుల్ డ్రెస్ కాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో, అది కంఫర్టబుల్ కాదు, అన్కంఫర్టబుల్. అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుని స్తుతించడం అయితే మానరు. సెకండ్ వన్ ఏంటంటే, వాళ్ళకి ఎంత బాధ ఉన్నా ఆ గోనె పట్టుని ధరించినప్పుడు ఆ రిప్రజెంట్ ఏంటి అంటే, ఇంకా ఆ భారాన్ని ఇంకా వాళ్ళు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు మోకరించి దేవునికి ప్రేయర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకున్న బాధ అంతా దేవునికి తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మీ లైఫ్లో ఏ గోనె పట్టు విడిపించాలని మీరు అనుకుంటున్నారో అది మీరు కూడా ఇలానే మోకరించి దేవునికి ప్రేయర్ చేయండి. గోనె పట్టు రిప్రజెంట్ ఏంటి అంటే, అంత అన్కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళ పెయిన్ని దేవునికి తెలియపరుస్తున్నారు. ఈరోజు మీరు ఏ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీ హృదయం ఎరిగినవారు. దేవునికి సమస్తము తెలుసు, సమస్తము చేయగలరు. సో మీ బాధలు అన్నీ ఏసే విడిపిస్తారు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సో ఈరోజు మీ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా దేవుడు మీకు తోడున్నారని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. చూశారు కదండి, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. మీ కన్నీటితో ఏసే హృదయాన్ని తట్టండి, ఏసే ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా మా యేసయ్యా, మీరు మాలోనే ఉన్నారయ్యా, మాకు దిగులేలా మా మెస్సయ్యా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.